ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. 30% మధ్యంతర భృతితో పాటు కొత్త పీఆర్సీపై మోక్షం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే 12వ పీఆర్సీపై ఉద్యోగుల భారీ ఆశలు. కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందా? జీతాలు 60% మేరకు పెరిగేనా లేదా అనే దానిపై పూర్తి క్లారిటీ కోసం అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. మధ్యంతర భృతి ఐఆర్ పీఆర్సీ కమిషన్ నియామకంపై సర్వత్రా ఉత్కంఠత అయితే నెలకొంది. నేడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వంపై లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు భారీ ఆశలైతే పెట్టుకున్నారు. ముఖ్యంగా ఎప్పుడో అమలు కావాల్సిన 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ కోసం వారు కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉన్నారు. 11వ పీఆర్సీలో ఎదురైన రివర్స్ పీఆర్సీ అనుభవంతో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గాలు ఈసారైనా తమకు న్యాయం జరుగుతుందని, కూటమి ప్రభుత్వం తమ ఆకాంక్షలను నెరవేరుస్తుందని అయితే బలంగా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే దీనికి కారణం లేకపోలేదండి. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఉద్యోగ పెన్షన్లకు కొన్ని హామీలను అయితే ఇవ్వడం జరిగింది. అవేంటో ఒకసారి ఆయన మాటల్లోనే వినేద్దాం. మీ జీతాలు నెలవారీగా రావడం లేదు, మళ్ళీ దుర్మార్గుడు వస్తే మీకు రివర్స్ పీఆర్సీ వేస్తాడు. జీతాలు పెంచడానికి పీఆర్సీ కాదు, జీతాలు తగ్గించడానికి పీఆర్సీ వేసే దుర్మార్గుడు. నేను వస్తానే మంచి పీఆర్సీ ఇస్తా, ఇంటీరియం రిలీఫ్ ఇస్తా, మీకు రావాల్సిన డబ్బులన్నీ వీరిని తొందరలో ఇప్పిస్తా, ఇంటీరియం రిలీఫ్ ఇస్తా, మీకు రావాల్సిన డబ్బులన్నీ వీరిని తొందరలో ఇప్పిస్తా. పోలీసులకు హామీ ఇస్తున్నా, శని ఆదివారాలు మీకు కూడా సెలవు ఇప్పించే బాధ్యత నాది. హోమ్ గార్డ్స్ జీతాలు వేస్తా. 6 నెలల్లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ను కూడా పరిష్కారం చేస్తా. తక్కువ ధరకి ఇంటి జాగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. సరెండర్ లీవ్ గాని, ఎర్న్ లీవ్ గాని, ప్రావిడెంట్ ఫండ్ గాని అన్ని కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తీసుకొస్తా. సో చూసారు కదా ఫ్రెండ్స్, స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు గారే ఇక హామీలను అయితే ఇవ్వడం జరిగిందనమాట. యాక్చువల్గా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఈ యొక్క సరిగా ఏవి కూడా ప్రకటించలేదు. అలాగే బకాయిలు అలాగే పేరుకుపోయి ఉన్నాయి. డిఏ బకాయిలు అయితేనేమి తదితర అంశాలకు సంబంధించి అని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్స్ చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని అయితే ఎన్నుకోవడం జరిగిందనమాట. పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు గారు ఉద్యోగులు ఎంప్లాయీ ఫ్రెండ్లీ నేచర్ కోసం అయితే ఈ విధంగా గంపగుత్తుగా ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. సో మొత్తానికి కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న విశ్వాసం ఎలా అంటే, ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోంది అనే భావన ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అందుగల కారణాలు చూసుకుంటే, 1వ తేదీనే జీతాలు ఇవ్వటం, గతంలో నెలల తరబడి ఆలస్యమైన జీతాలు ఇప్పుడు 1వ తారీఖునే ఖాతాల్లో జమ అవుతుండటం ఉద్యోగ వర్గాలకు ఊరటనిస్తోంది. పెండింగ్ డిఏల బకాయిలపైన అయితే దృష్టి. గత ప్రభుత్వం పేరుకు పెట్టినటువంటి వేల కోట్ల రూపాయల బకాయిలను దశలవారీగా చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న వార్తలు వారిలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇకపోతే గౌరవప్రదమైన వాతావరణము. ఉద్యోగులను గౌరవంగా చూడాలని, వారిపై అనవసర వేధింపులు ఉండకూడదని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం సానుకూల పరిణామం. రెండవది 12వ పీఆర్సీ ఎందుకు ఇంత కీలకం? ఉద్యోగుల అంచనాలు ఏంటంటే, 12వ పీఆర్సీ అనేది కేవలం జీతాల పెంపు మాత్రమే కాదు, ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును, వారి జీవన ప్రమాణాలను నిర్దేశించే కీలకమైన ప్రక్రియ. వాస్తవానికి 12వ పీఆర్సీ అనేది జూలై 1, 2023 నుంచే అమలు కావాల్సి ఉంది. ఇప్పటికే ఏడాది 2 ఏళ్లకు పైగా ఆలస్యమైంది. అలాగే పీఆర్సీలో అత్యంత కీలకమైన అంశం ఫిట్మెంట్ ఫ్యాక్టర్. గత 11వ పీఆర్సీలో 27% ఫిట్మెంట్ అయితే ప్రకటించి తర్వాత 23% ఇచ్చారు. ఈసారి ఫిట్మెంట్ అనేది ద్రవ్యోల్బణానికి అనుగుణంగా
మెరుగైన ఫిట్మెంట్ కనీసం 30-40% వరకు ఇవ్వాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. జీతాల్లో పెరుగుదల, మెరుగైన ఫిట్మెంట్, పెండింగ్లో ఉన్న డిఏల విలీనంతో ఉద్యోగుల జీతాలు 50-60% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. ఇతర అలవెన్సులు, పీఆర్సీతో పాటు హెచ్ఆర్ఏ స్లాబ్లు, మెడికల్ లీవ్, అలాగే లీవ్ బెనిఫిట్స్, స్పెషల్ పే వంటి ఇతర అలవెన్సులు కూడా గణనీయంగా పెరుగుతాయి. జీతాల్లో భారీ పెరుగుదల, మెరుగైన ఫిట్మెంట్, పెండింగ్లో ఉన్న డిఏల విలీనంతో ఉద్యోగుల జీతాలు 50-60% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. ఇతర అలవెన్సులు, పీఆర్సీతో పాటు హెచ్ఆర్ఏ స్లాబ్లు, మెడికల్ లీవ్లు, అలాగే ఇతర అలవెన్స్లన్నీ పెరుగుతాయి. ఇక పీఆర్సీకి ముందు ఐఆర్ తక్షణ ఉపశమనం కోసం ఎదురుచూపు. పీఆర్సీ కమిషన్ నియామకం, నివేదిక సమర్పణ, అమలు ప్రక్రియకు కనీసం 1.5 ఏళ్ల సమయం పడుతుంది. ఈలోగా ఉద్యోగుల తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది కాబట్టి ఇక మరో 2-3 నెలల్లో ఐఆర్ ప్రకటించి ఆ తర్వాత పీఆర్సీ కమిషన్ను నియమిస్తుందని గట్టిగా నమ్ముతున్నాం. ఇది మాకు తక్షణ ఊరటనిస్తుంది అని ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. 11వ పీఆర్సీ ఒక చేదు జ్ఞాపకం. రివర్స్ పీఆర్సీ. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన 11వ పీఆర్సీని ఉద్యోగులు రివర్స్ పీఆర్సీగా అభివర్ణిస్తారు. దీనికి ప్రధాన కారణాలు: ఆలస్యమైన అమలు. 2018 జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీకి 2022 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్ ఇచ్చారు. దీనివల్ల ఉద్యోగులు దాదాపుగా 45 నెలల ఎరియర్స్ను కోల్పోయారు. హెచ్ఆర్ఏ కోతలు. హెచ్ఆర్ఏ స్లాబ్ను తగ్గించడం వల్ల చాలామంది ఉద్యోగుల జీతాలు పెరగడానికి బదులుగా తగ్గాయి. ఫిట్మెంట్పై అసంతృప్తి. ప్రకటించిన ఫిట్మెంట్ కూడా అంచనాలకు అనుగుణంగా లేకపోవడం తీవ్ర నిరాశకి గురిచేసింది. ఈ చేదు అనుభవాల నేపథ్యంలో 12వ పీఆర్సీలో అలాంటి పొరపాట్లు పునరావృతం కాకూడదని, పారదర్శకంగా, ఉద్యోగ స్నేహపూర్వకంగా ప్రక్రియను పూర్తి చేయాలని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉంది అనటంలో సందేహం లేదు. అయితే వారి విశ్వాసాన్ని పూర్తిగా చురగొనాలంటే మాటలతో పాటు చేతల్లోనూ చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. తక్షణమే ఐఆర్ ప్రకటన, వీలైనంత త్వరగా 12వ పీఆర్సీ కమిషన్ను నియమించడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల స్పష్టమైన భరోసా ఉద్యోగులకైతే ఇవ్వగలదు. గత ప్రభుత్వ తప్పిదాలను పునరావృతం చేయకుండా ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే అది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ప్రభుత్వానికి మధ్య బలమైన, ఆరోగ్యకరమైన బంధానికి పునాది వేస్తుందని అయితే గట్టిగా నమ్ముతున్నారు. సో మరి ఈ నేపథ్యంలో త్వరగా పీఆర్సీ కమిషన్ నియమించాలని, ఈలోపు 30% తగ్గకుండా ఐఆర్ మధ్యంతర భృతిని ప్రకటించాలని అయితే ఉద్యోగ పెన్షనర్స్ ఆశిస్తున్నారు.